వచ్చినాయి, నా పొలంలో మాత్రం మొలకలు రాలేదు. నీకు అంటే చేపలు పట్టేవాడు ఉన్నట్లా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇక సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేశాము అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటా. మీరైతే మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది పేడ అలకడము, ముగ్గులు వేసుకోవడము, ఇంకా గొబ్బెమ్మలు కదా. సో బట్ మా ఇంటి ముందు అయితే పెద్దగా ప్లేస్ అయితే లేదు కదా, అందుకని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాము. ఆ ముగ్గును చూసి మా ఆయన కొంచెం కామెడీ కూడా చేశారులేండి. సో కొంచెం ఎద్దుకి కొమ్మలు ఉన్నాయి కదా, ఒక కొంచెం చిన్నది పెద్దది వచ్చింది. అంటే వెనక రోజు ఒకసారి ట్రై చేశాను, మంచిగానే వచ్చింది. బట్ పండగ రోజు వేస్తున్నాను, ఎంత వేసినా క్లీన్గా రావట్లేదు, ఏదో కొంచెం ఫాల్ట్ అవుతూనే ఉంది. అక్కడికి ఒక వేసింది చిన్న ముగ్గు అయినా పెద్దగా అలవాటు లేదు కదా ముగ్గులు పెద్ద పెద్దగా వేసి. సో కొంచెం మంచిగా రాలేదు, చాలాసేపు కష్టపడిన తర్వాత ఇలా వచ్చింది ఫైనల్గా అవుట్పుట్ అనేది. సో మా ముగ్గు ఎలా ఉందో మీరు కింద చెప్పండి. ఇంట్లో పూజకైతే రెడీ చేసేసుకున్నాము. ఇక బయట కూడా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత ఇంకా గొబ్బెమ్మలు కూడా పెట్టాము. అమ్మ అయితే హడావిడి చేస్తూనే ఉంది. అంటే వాళ్ళ అమ్మ చేసేదంట ఒక 6 అంటే 7, 8 అంటే తెల్లారేలోపు గొబ్బెమ్మలు పెట్టేయాలి, లేట్ చేయకూడదు, తొందరగా పెట్టాలి అనేసి ఇంకా అమ్మ నన్ను కూడా హడావిడి చేస్తూ ఉండే. సో ఇంకా బయట గొబ్బెమ్మలు కూడా పెట్టేసుకున్నాము. లోపలైతే అమ్మ టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చింది అందరికీ. ఇక బయట నన్ను టెంకాయ కాదు గుమ్మడికాయ కొట్టు అని చెప్పింది. చిన్నది తీసుకొచ్చింది, అంటే ఎక్కువ తక్కువ మెంబర్స్ ఉన్నాం కదా, గుమ్మడికాయ ఎక్కువగా తిన్నాం కదా. సో అందుకని ఇక పెద్దదైతే తీసుకురాలేదు, వేస్ట్ అవుతుంది అనేసి. ఇంకా దాన్ని కొట్టడానికి ఎంత ట్రై చేసినా అది పగలలేదు, చిన్నగా ఉంది కదా. ఇక కమ్మలకి ఇస్తే దాన్ని పగలగొట్టారన్నమాట. సో బయట లోపల ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ గుమ్మడికాయని గుమ్మడికాయ కర్రీ చేసుకుందాం అనేసి అమ్మ రెడీ చేస్తూ ఉంది. ఇక దాంట్లోకి కొబ్బరి వేద్దాము దంచు అంటే ఇంకా దాన్ని దంచుతూ ఉన్నాను. తను పాప చీకు ఇంకా లేవలేదు, ఎలాగో ఇంకా మనకి వర్క్స్ ఉన్నాయి కదా బిజీగా. సో మన వర్క్స్ అయ్యే లోపు లేస్తే చాలే అనుకుని ఇంకా మేము కూడా వాళ్ళని లేపడానికి వెళ్ళలేదు. ఇక ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్న కుర్తా సెట్. సో 3 పీస్ కుర్తా సెట్, దుప్పట్టా కూడా ఉంది దీనికి. సో ఈ కలర్ రీసెంట్ టైమ్స్లో అయితే నేను ఎక్కువగా యూజ్ చేయలేదు, రేర్ కలర్ అనుకుంటా. ఇంతకుముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఉండేది ఈ కలర్స్, ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నా, చాలా బాగా అనిపించింది. కలర్ అనేది కొంచెం క్లాసీ లుక్ అయితే ఇస్తుందని అయితే అనిపిస్తుంది. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎస్, బట్ ఎందుకో నాకు ఇంకా కొంచెం లూజ్గానే అనిపిస్తుంది. సో ఎక్సెస్ అయితే లేదనుకుంటా. సో అందుకే లాస్ట్ సైజ్ ఇంకా ఎస్ అయితే తీసుకున్నాను. ఇక పిల్లలైతే లేచారు. ఇంకా లేచిన తర్వాత తను పప్పకి నేను నైట్ అయితే మెహందీ పెట్టు అంటే పెట్టానన్నమాట. సో దాన్ని కూడా కమలే వాష్ చేశాడు. అండ్ ఇంకా చీకుగాడికి కూడా తలస్నానం చేయించారన్నమాట. అమ్మ అయితే నువ్వుల పిండిని పెట్టుకోవాలనేసి ఇంకా చేసింది కదా. సో అందరు కూడా నువ్వుల పిండిని పెట్టుకొని తలస్నానాలు అయితే చేసుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తూ ఉంది, ఒక పక్క అమ్మ రొట్టెలన్నీ కాలుస్తూ ఉంది. ఇక మన చీకుగాడైతే స్నానం అయిపోయిన తర్వాత సో దండం పెట్టుకొని బొట్టు పెట్టుకో అంటే ఎక్కడ పెట్టుకుంటున్నాడో చూడండి వాడు. కళ్ళేవా? ఇంకా ఏం చేస్తా ఉంది కవ్వు? పుణుకోయిందా? లేపు మరి, లేపు. వచ్చేదా పిలి వస్తుందేమో. అవునా? వాడు కాళ్ళు లేవంటే ఇంతసేపు వరకు. నేనేదో సంక్రాంతి కదా అని అలా గంగెద్దు, అలాగే కుండ, ఫ్లవరు ఉన్నాయి అని అలా వేశాను. ఇక మన చీకుగాడు కూడా నా ముగ్గుకి సొట్టో పెడుతూ ఉన్నాడు. అంటే వాటికి కాళ్ళు ఎక్కడున్నాయి, అలాగే అది ఎందుకు పడుకొని ఉంది, ఎందుకు లేవట్లేదు అనేది అడుగుతూ ఉన్నాడు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నాము. రొట్టెలు అలాగే గుమ్మడికాయ కర్రీ అయితే చేసింది కదా. ఇక అలాగే ఇంకా నువ్వుల సెలమిండి కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక బయటకైతే అంటే టెంపుల్కి అలాగే షుగర్ కేన్ అన్ని తీసుకొద్దామనేసి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా శివ టెంపుల్లో ఆశీర్వాదం తీసుకొని అక్కడ కొంచెం ప్రసాదం పెడుతూ ఉన్నారు, ప్రసాదం కూడా తిన్నాము. సో ఇంకా తినిన తర్వాత షుగర్ కేన్ తీసుకుందామని వెళ్ళాము. సో కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా, అవైతే టేస్ట్ పెద్దగా ఉండవు అనేసి ఇంకా ఇలా బ్లాక్లో అయితే తీసుకుంటూ ఉన్నాము. ఒక చెరకు వచ్చేసి 50 రూపీస్, సో జోడీ అయితే 100 రూపీస్ అంట.
ఇక్కడ బెంగుళూరులో సంక్రాంతి అంటే మార్నింగ్ పొంగల్ చేసుకోవడము, స్వీట్ పొంగలు. ఇక దాంతో పాటు స్వీట్ పొటాటో, గ్రౌండ్ నట్స్ అలాగే అవరేకాయలని ఉడకపెట్టుకొని తినడము. ఇక ఈవినింగ్ ఎళ్ళు చేస్తాము. ఎలా చేసామనేది చూపిస్తాను. అలాగే దాంతో పాటు ఈ షుగర్ కేన్ అన్నమాట. సంక్రాంతి అంటే ఇవే ఇక్కడ. ఇక అక్కడి నుంచి ఇంకా తను పాప హూప్స్ అలాగే గాలిపటం కావాలి అంటే ఫ్యాన్సీ స్టోర్‌కి అయితే వెళ్ళాము. సో, అక్కడ ఒక 2 గాలిపటాలంటే చీకుకి తను ఇద్దరు గొడవ పడతారు కదా అనేసి 2 గాలిపటాలు అలాగే హూప్స్ అయితే తీసుకుంది. బట్ తనకి సైజు నచ్చట్లేదు. సరిపోతదేమో కదండీ నడుముకి. ఇంకొంచెం పెద్దది కావాలి. అది సైజ్ అంతే కావాలి తను. తిప్పు తిప్పు నడుం తిప్పు. ఆ. ఆహాహాహా. నీకు తిరగన్నా తిరుగుతుందే బుజ్జి. అది ఇరిగిపోతుంది అంతే నీ సైజ్కి. అమ్మ ఇది హూప్స్ అయితే తను పాపకి నచ్చలేదు. సైజ్ కొంచెం ఎందుకో తను సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకా ఫోర్స్ చేయడం ఎందుకు అని ఇంకా మేము సైలెంట్ అయిపోయాము. 2 కైట్స్ అయితే తీసుకొని వచ్చాము. ఎలాగో బయటకు వచ్చాము కదా, ఇంకా మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకుందాము అని ఇక్కడికైతే వచ్చాము. సో మీకు ఇంతకుముందు వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నా కదా, డ్రై క్లీన్కి అలాగే ఐరనింగ్కి ఇచ్చానని. సో డ్రై క్లీన్ అయితే రెడీ అయిపోయింది. బట్ ఐరన్ది ఏదో కన్ఫ్యూజ్ అయ్యిందంట ఆవిడ. సో అందుకని చేయలేదు. ఈవినింగ్ రాండి, ఈవినింగ్ ఇస్తానైతే చెప్తూ ఉంది. సో సరేలే అని డ్రై క్లీన్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇంక ఇక్కడ వర్క్ దగ్గరికి అయితే వెళ్ళాను, బ్లౌజెస్ రెడీ అయ్యాయా అని. సో నేను కాంటాక్ట్ అవ్వలేదు, బయటకు వచ్చాం కదా ఇంకా చెక్ చేసుకొని వెళ్దాంలే అన్నట్టు వెళ్ళామన్నమాట. సో తనైతే ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు. అది కూడా కొంచెం ఈవినింగ్ కల్లా రెడీ అవుతుంది మ్యామ్, 6 రమ్మన్నాడు. సో అందుకని ఇంకా 2 వర్క్స్ కూడా కాలేదు. నెక్స్ట్ డే వెళ్దాంలే అనేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా కమల్ అందరికీ కూడా షుగర్ కేన్ని అలా పైందంతా స్కిన్ అంతా తీసేసి కట్ చేసిస్తూ ఉన్నాడు. అదేంటో తెలీదు, వర్క్ చేసినప్పుడు వచ్చే టైర్డ్నెస్ కన్నా ఇలా ఉత్తిగా తిరిగేసి వచ్చిన తర్వాత టైర్డ్ అవుతాం చూడండి. సో ఆ టైర్డ్నెస్ మాత్రం దాని నుంచి బయటికి రావాలంటే ఇంట్లో కొద్దిసేపు మంచిగా రెస్ట్ తీసుకుంటే కానీ వేరే వర్క్స్ చేయలేము. ఇక్కడ బెంగుళూరులో సంక్రాంతికి ఎళ్ళు బెళ్ళ ఎలా రెడీ చేసుకుంటారో చూపిద్దాము అనేసి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా కమల్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అక్కడ ఉంటే ఇది కార్న్ ఫ్లోర్ అనేసి చూపిస్తున్నాడు. సో ఎళ్ళు బెళ్ళ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే తెల్ల నువ్వుల్ని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. అలాగే శనక్కాయలని కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని ఇక 2 రోస్ట్ అయితే చేసుకుంది కదా. సో సేమ్ బాక్స్లో అయితే వేసేసింది. ఇంకా ఇదైతే బెల్లం, చిన్నగా కట్ చేసిన బెల్లము మనకి బయట షాప్స్లోనే దొరుకుతుంది. సో సంక్రాంతి టైంలో కదా, సో ఇక్కడ అన్నీ ఇలా ప్యాకెట్స్లోగా దొరుకుతాయి అన్నమాట. సో బెల్లం కూడా చిన్నగా కట్ చేయడానికి రాదు కదా అనేసి ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చింది. ఇక ఇవి కలర్గా అక్కడే షాప్స్లోనే బయట అమ్ముతూ ఉంటారు. మనకి రెడీ అయిన ఎల్లు బెల్ల కూడా దొరుకుతుంది. ఇక్కడ ఇంట్లో మనమే మిక్స్ చేసుకుందామని ఇంకా వాటి 2 అయితే బయట తీసుకొచ్చింది అమ్మ. ఇంక ఇదైతే మొన్న సండే నేను కట్ చేశాను కదా, డ్రై కోకోనట్ని పైన స్కిన్ అంతా పీల్ చేసేసి ఇక వాటిని చిన్నగా కట్ చేసుకున్నాం కదా. ఇక వాటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక ఇందులోకి కొన్ని పప్పులు యాడ్ చేసుకుంటే మనకి ఎల్లు బెల్ల, కర్ణాటక ఎల్లు బెల్ల రెడీ అయితే అయిపోతాయి. వీటిని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మీకు లేయర్స్ లాగా కనిపించని అని నేను బాక్స్లో వేస్తున్నాను, తర్వాత మిక్స్ చేస్తాను. సో
మన కర్ణాటక స్టైల్ ఎల్లు బెల్ల అయితే రెడీ అయిపోయాయి. తెల్ల నువ్వులు చిన్నగా ఉన్నాయి కదా, సో అందుకని వాటిని ఎన్ని వేసినా కూడా సో తూకానికి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో పైకి పెద్దగా కనిపించట్లేదు. ఇంక ఇక్కడైతే నేను ఎద్దుకి ఐస్ అలాగే నోస్ దగ్గర కొంచెం చిన్నగా అలా చేశాను కదా, బ్లాక్ కలర్ లేనందుకు నేను అలా చేశాను. ఇక మన చీకు కూడా అంతా చేస్తున్నాడు. నేను కండ్లు ముక్క పెట్టినాను, నువ్వేం పెడుతుండవు అసలు? అంతా పెట్టేస్తున్నాడు ముగ్గ. లవ్వు పడతా ఏట్లో విచిత్రంగా చేసేస్తావు కదరా అసలు దాన్ని. నానా లవ్వు. ఇక లంచ్ అయితే పెద్దగా తినాలనిపించలేదు, అంటే టెంపుల్ దగ్గర కొంచెం ప్రసాదం తిన్నాం కదా. ఇక ఇంటికి వచ్చిన తర్వాత షుగర్ కేన్ తిన్నాము, తర్వాత ఇంకా సెలిమిండి అలాగే ఎల్లో బెల్ల అన్నీ ఉండే కదా, సో వాటిని తింటూ తింటూ ఇంకా పర్టికులర్గా లంచ్ చేయాలని అయితే అనిపించలేదు. సో గాలిపట మొదకని టెరెస్ మీదకి వచ్చాము. అన్నయ్య కమ్మలేమో రెడీ చేస్తున్నాడు, దారం కడుతూ ఉన్నారు దానికి. పట్టుకుని ఒకరు కావాలి కదా, పోతావా పైనకి? దీన్ని పట్టుకోపోతావు అట్లే. రెడీ అయింది తను అనేది వదిలో. అవి కిందకే పోతున్నాయి ఎందుకో ఈరోజు. అందరి గాలిపటాలు ఎగురుతున్నాయి, నా గాలిపటం ఎగరట్లేదు. సిద్ధార్థ మూవీ డైలాగ్ ఏమంటాడు తను? అందరి పొలంలో మొలకలు వచ్చినాయి, నా పొలంలో మాత్రం మొలకలు రాలేదు. ఇవి డాడీది పోతుందని చూడతాను. అన్నయ్య ఒకటి ఏడుస్తున్నాడు, కమలాకర్ ఒకటి ఏడుస్తున్నారు. రెడీ 1 2 3 గో. ఏ అన్నయ్య నువ్వే ఎగరా. ఎట్లుందంటే చేపలు పట్టేవాడు ఉన్నట్లా కిందకి వేసినాడు. ఏ హుషారు, నీవు కెలగడే బగ్నోడు పెడి. లేదనుకుంటా. వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారో మరి. తను ఏదో స్టంట్ చేస్తుంది. కిందకి మాత్రమే పోతుంది. అది ఎట్లా రన్నింగ్ రేస్ చేసి ఏడుస్తారు కదా. అందరూ పటాలు ఎగరేస్తా అంటే మేము మాత్రం చేపలు పడుతున్నాము. కమలాకర్ అయితే ఫుల్ సిన్సియర్ గా పడుతున్నాడు. ఇక్కడే ఉంది. వాళ్ళందరూ ఎగురుతున్నాయి. అక్కడ 2 చిన్నగా కనిపిస్తున్నాయి, ఇక్కడ పెద్దగా ఒకటి ఎగురుతూ ఉంది. డాడీ దాన్ని పట్టుకోపో. ఈ బిల్డింగ్ లో అయ్యేదని ఆ బిల్డింగ్ లోకి పోయినాడు. అక్కడ వాటర్ ఆన్ చేసినారు, అది సౌండ్. ల్యాడర్ లేదు. పచ్చడి అయింది కమలాకరకాయ కైతో. పాయా అది కిందకి ఇడి. ఏదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, మా గాలిపటం కూడా ఎగరాలి అని. సో న్యూస్ పేపర్స్ తోకలు కడితే ఉంటుందంట, సో తను పాప చెప్తుందనమాట. సో అందుకని టేప్ అవన్నీ తీసుకొచ్చాము. అమ్మ స్టిచ్ చేస్తూ ఉంది చూడండి, అక్కడ ఎంత బాగా ఫ్లై అవుతుందో. ఆ తోకలు కట్టాలి అని ఇప్పుడు
చూసారు కదా ఎంత ట్రై చేసినా కూడా అసలు ఎందుకో పైనకే పోవట్లేదు. ఇంకా అక్కడ ఫ్లై అవుతుంది అని చూపించాను కదా, సో ఈ పిల్లలైతే వదిలారన్నమాట. సో వాళ్ళని చూసి కమ్మలు అక్కడికి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని పిలుచుకొని వచ్చి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఏమైనా ఫ్లై అవుతుందా అని. బట్ అది మేము అంతసేపు ఆడిచ్చాము కదా, అది కిందకి పడి పడి కొంచెం వీక్ అయిపోయింది. ఫైనలీ మా గాలిపటం అయితే పోతా ఉంది పైకి. ఓ ఇక్కడ చూడండి పాపం ట్రై చేస్తూ ఉన్నారు. వస్తుందా స్వింగ్ లాగా పైన భయ కిందకి పుస్తాడే భయ వచ్చినా లేదా ಅವ್ರದ್ದು ಕೆಳಗಡೆ ಹೋಗ್ತೈತೆ. ఇంతకుముందు ఎప్పుడూ కూడా మేము గాలిపటం ఎగరేయలేదు, అంటే మా చిన్నప్పుడు కానీ లేదా మేము పెద్ద అయిన తర్వాత కానీ. బట్ తను పాప ఎందుకో తీసుకుందాము ఎగరేద్దాము అన్నందుకు తీసుకున్నాము. గాలిపటం అయితే పెద్దగా ఎగరలేదు, బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బాయ్ బాయ్.